మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర ముగించుకున్నారో దానికి కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు కలగాలి తన ప్రస్థానాన్ని ఇదే ఇచ్చాపురంలో మొదలుపెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి 2 సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రైతులకు రుణమాఫీ చేయగలిగారు. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళకు రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఉందో నాకు అర్థమైంది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే. రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ నిలబడి మీ అందరి సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు. నిజానికి రాజశేఖర రెడ్డి గారి సోనియా గాంధీ గారితో నేను మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గౌరవిస్తున్నారో నాకు అర్థమైంది. రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు కూడా సిబిఐలో చేర్చడం జరిగింది. అలాంటిది నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి నేను అంత అన్యాయం చేయగలనా? నేను చేయలేదు, నాకు తెలిసి జరిగింది కాదు అని ఆ రోజు సోనియా గాంధీ గారు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నా చేతిలో చేయి పెట్టి ఈ మాట చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటు ఉండొచ్చేమో గానీ వాళ్ళు చేసిన తప్పిదం అయితే కాదు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనసు అర్థం చేసుకున్నాక చెప్తున్న మాట. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఆంధ్ర రాష్ట్ర నాయకులు మాత్రం బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. ప్రజలు ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించలేదు బీజేపీ పార్టీ నుంచి. కానీ ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న అందరు ఎమ్మెల్యే, ప్రభుత్వం సైతం, ముఖ్యమంత్రి గారు సైతం బీజేపీ పార్టీకి గూడిగలు చేస్తున్నారు, బీజేపీ పార్టీకి బానిస అయిపోయారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు. 25 ఎంపీలు ఉంటే మొత్తం 25 ఎంపీలు ఈ రోజు బీజేపీ పార్టీకే ఊడిగలు చేస్తున్నారు. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పి కూడా ఈ రోజు అసలు మూసే ఎక్కడం లేదు. ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు. ముఖ్యమంత్రి గారు జగనన్న గారు ఒక్కసారైనా బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం చూస్తాను అని మీరు ఎంపీలు నాకు ఇవ్వండి, వాళ్ళ మెడలు వచ్చైనా సరే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు. మరి ఏమైంది జగనన్న గారు అని అడుగుతున్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకమే ఆంధ్రప్రదేశ్ లోని ప్రత్యేక హోదా కోసం పెట్టాలన్నాడు ప్రధానమంత్రి అయిన తర్వాత. ఆయన మనసులో ఎంత బలం